శ్రీకాకుళం స్టైల్లో బేస్తవారి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన కొత్త చిత్రం తండేల్. యంగ్ హీరో, యువ సామ్రాట్, లవర్ బాయ్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్, బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్ గా లవ్ స్టోరీ మూవీ తర్వాత రెండోసారి జతకట్టి తండేల్లో నటించారు. మనం పెళ్లి చేసుకుందామా? ఈ సినిమాకు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాసు వ్యవహరించగా కార్తికేయ 2 చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన చందు ముండేటి డైరెక్ట్ చేశారు. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. నాగ చైతన్య కెరియర్లో ఈ చిత్రం భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంది. దాదాపు 2 సంవత్సరాలుగా నాగ చైతన్య ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసను నేర్చుకోవడమే కాక బేస్తవారి జీవితాన్ని, వారి జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. వారిలాగా కొన్నాళ్లు జీవించారు. ఇందుకోసం తన శరీర ఆకృతిని కూడా ఫిట్ గా మార్చుకున్నారు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? తన కెరియర్లో భారీ బడ్జెట్ చిత్రంగా దేశభక్తి అంశాలతో పాటు 22 మంది బేస్తవారి నిజ జీవిత కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో చాలా రోజుల క్రితమే షూట్, ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ను మీడియా సమక్షంలో ఈ చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్లో విడుదల చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. 7 సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను. ట్రైలర్ స్టార్టింగ్ లో శ్రీకాకుళం స్టైల్లో బెస్ట్ లవ్ స్టోరీతో ప్రేమ సన్నివేశాల్లో నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై అదరగొట్టేశారు. వద్దు రాజు, నువ్వు ఇంటికెళ్ళొద్దు. వాళ్ళిద్దరి మధ్య సాగిన కెమిస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు డైరెక్టర్ చందు మొండేటి. ఇప్పుడు ఏంటంతవే? ముఖ్యంగా ఇందులో శ్రీకాకుళం యాసలో నాగ చైతన్య, సాయి పల్లవి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. రాజు, ఊళ్ళో అందరూ మన గురించి ఏటేటో మాట్లాడుకుంటున్నారా అనే డైలాగ్తో సాయి పల్లవి చెప్పి ట్రైలర్ స్టార్ట్ అవుతే వాళ్ళు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అందరూ ఎలాగో మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. తరచూ చేపల వేటకు వెళ్లే చేతు ఓసారి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్త లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళుతుంది. ఇక్కడ సీరియస్ స్టోరీ ఉందని ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేశారు. మా దేశంలోని ఊరకొక్కులన్నీ ఉత్తరం వైపు తిరిగొస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోతుంది. మా దేశంలో ఉన్న ఊరకొక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగిపోస్తే మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని నాగ చైతన్య చెప్పే డైలాగ్స్ ట్రైలర్లో హైలైట్గా నిలిచాయి. ఇక ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చాడని ఇంతకు ముందే విడుదలైన 2 మెలోడీ పాటలు ట్రైలర్ బిజిఎం చూస్తే అర్థమవుతుంది. ప్రెజెంట్ ఈ ట్రైలర్ నెట్టింట రిలీజ్ అవగానే ట్రెండింగ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మరి ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సత్తాను చాటుతుందో చూడాలి.